దేవుడు పైనుంచి అన్ని చూస్తూనే ఉంటావు కదా, కాస్త కారుకి ఎక్కడుందో చెప్పొచ్చు కదా. చెప్పవా? చెప్పకు, బాగా అడుగుతాను. శ్రీముఖి, శ్రీముఖి, ఏంటి? ప్రియమైన భార్యమని కారుకి ఎక్కడో దాక్కుంది. నువ్వేమైనా చూసావా? ప్రతి మధ్య అస్సలు భయం లేకుండా పోతుంది. అందరూ బాగా ఎక్కువైంది. ఇంట్లో ఉండాలంటే ఇలాంటి ఆటలు పాటలు కుదరమని అది గట్టిగా చెప్పండి. ఏమిటండి? హంతకుడు దొరికాడా? అబ్బా, హంతకుడు కాదు, కారుకి ఎక్కడైనా చూసావా? అమ్మా, ఇదిగో హంతకుడు ఇక్కడ దాక్కున్నాడు. అవును, చక్కగా నడుస్తున్న మన కారుని చంపేసి ఇదిగో ఇక్కడ దాక్కున్నాడు ఈ హంతకుడు. నవ్వితే నువ్వు చాలా అందంగా ఉంటావు. జనరల్గా భార్యల్ని చూడకపోతే అడుగుతాను, కానీ నేను పొగినా నీ కోపం రావడం నా బాధ్యత. నీ తప్పు కాదు, అదిగో ఆ పైవాడి తప్పు. సరే, నువ్వు బయటకు వెళ్ళొస్తాను. శ్రీముఖి, ఏం లేదు, ఏం లేదు. చూడకపోతే ఇది తుఫాన్లా ఉంది. దగ్గరలో ఉన్న షాపులు మూసేస్తే ఏం కావాలన్నా మళ్ళీ సిటీకి వెళ్ళాలి. ఇంట్లో విస్కీ స్టాక్ అయిపోయింది, తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. నీకేమైనా కావాలా? అలా చూడకు, విస్కీ నీకేమైనా కావాలా అని కాదు, నాకు ఇంకేమైనా కావాలా? ఏమక్కర్లేదు. నా పేరు పాణిగ్రాహి. మీ డౌట్ నాకు అర్థమైంది. నేను ఇష్టమైన తెలుగు వాడిని. పాణిగ్రాహి అని పేరు వచ్చిందంటే అంత పెద్దగా ఆ తర్వాత చెప్తాను. ఇంతకీ వాయిని తెలుగు వచ్చావు చెప్తాను. వర్షాలు నాకు బాగా బ్రేక్ అయింది. మెకానిక్ కోసం ట్రై చేద్దామంటే ఫోన్లో సిగ్నల్స్ లేదు. పోయి ఎవరైనా హెల్ప్ అవుతామంటే చుట్టుపక్కల నీ కొడాలి. వాటుడు అని ఆలోచిస్తుంటే దూరంగా మిడుకుమంటూ ఓ దీపం కనపడింది. ఆ దీపం వైపు వస్తే వండర్ఫుల్, ఆ దీపం మీ బంగాళాలోనే ఉంది. అంటే ఆలస్యం చేయకుండా ఆశయం కోసం కాలింగ్ బెల్ కొట్టాను, మీరు డోర్ తీశాను, నేను లోపల పెట్టేశాను. మీరు నాకు భలే నచ్చారు, ఎందుకంటే ప్రశ్నలు జవాబులు అన్నీ మీరే చెప్పేస్తున్నారు. ఆశ్చర్యపడే పెద్దవాళ్ళు అక్కర్లేదు, కానీ ఈ వర్షం తగ్గే వరకు మీరు మా బంగాళాలో ఉండొచ్చు. నా పేరు శంకర్. నేను నా భార్య అనుకున్నాను బంగాళాలో. ఇలాంటి కొంప నేను మాత్రం రావాల్సింది కాదండి. సో నేను హ్యాపీగా నిర్భయంగా ఉండొచ్చు. అదిగో అది గెస్ట్ రూమ్. ముందు మీరు వెళ్ళి బట్టలు మార్చుకున్నాను. దట్స్ ఫెంటాస్టిక్ ఐడియా. వెళ్ళినంత వేగంగా వచ్చేస్తాను. మన ఇంటికి గెస్ట్ వచ్చారు. నేను అలా చెప్తాను, షాప్ క్లోజ్ చేస్తాను. నీకు వీలుంటే పలకరించు, పలకరించకపోయినా పర్లేదు, అక్కడనే అన్నీ మాట్లాడతాడు. సరే, నేను ఇప్పుడే ఇలా వెళ్ళాలి, వచ్చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. యాక్చువల్లీ నేను బయటికి వెళ్తుండగా మీరు వచ్చారు. మిగతా మీరు తర్వాత మాట్లాడుకుందాం. షాప్ క్లోజ్ చేస్తాను. A to Z లివర్ మెడిసిన్ తెచ్చుకోవాలి. మీ విస్కీ యా, ఈ విధానం అది చాలా అవసరం. అవును మిస్టర్ శంకరనారాయణ. ఎస్. మీకు నా పేరు తప్ప నేను ఎవరో తెలియదు. నువ్వు పూర్తిగా అపరిచితుడు. మీ భార్య ఒంటరిగా ఉన్నట్టున్నారు. మీరేమైనా చేస్తానేమో అన్న భయం లేదా? లేదు, ఎందుకంటే నా భార్య మీద నాకు నమ్మకం ఇంకా పేరు వస్తా. మీకు కాఫీ ఉన్నాయి కావాలా?
నీ పాడు నువ్వు చచ్చిపోయావు కదా లేదు, బ్రతికే ఉన్నా. పాండు సంతోషించుకో. ఆ పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన హింసలకు బ్రతుకున్న శవంగా అయిపోయాను. డాక్టర్ల దయ వల్ల ఈ మాత్రమే కనబడుతున్నాను. నువ్వు ప్రాణంలో నాకంటే చాలు. అవును, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? తెలియదు, వర్షంలో నా కాలు బయట ఉంది. వల్ల కనబట్టే అవును మనిషి ఈ శంకరనారాయణ నువ్వు తన భార్య చెప్తాడండి. అవును, ఇప్పుడు పిడుగుపడి అవును, విడిగట్టి నీకు భయం లేదా? ఉంది, కానీ ఈ శంకరనారాయణ నేను చెప్పి అంతకన్నా పెద్ద పిడుగు నువ్వే సకరా నా మీద. నువ్వు వేసిన పిడుగు కంటేనా? నేనా? కాదా? ఇదిగో వచ్చే కల్లా మన పెళ్లి రోజు ఉంది కదా, సరిగ్గా ఆ రోజు కల్లా వచ్చేస్తానని చెప్పి మరి వెళ్ళావు. అవును, వద్దామనే వెళ్ళాను. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలపై సీకే అటాక్ చేశాను. వాళ్ళ స్థావరాలన్నీ ధ్వంసం చేశాను. తిరిగి భారత్కి వస్తుండగా మా ఫైటర్ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. కొన్ని దాడులు ప్రభుత్వమే చేయించిన అవి రికార్డెడ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో మన వాళ్ళు శత్రువులకి దొరికిపోయినా మన గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాంటి ఆపరేషన్ మేము చేసింది. కాకపోతే నేను చనిపోయింది మన వాళ్ళందరూ అనుకున్నారు. పాకిస్తాన్ సైనికులకు బందీగా చిక్కారు. వాళ్ళు నగరూప రాక్షసులు. మానవత్వం అనేది ఒక్క శాతం కూడా లేదు. జాతర ఎందుకు బ్రతుకున్నారా అని బాధపడేలా హింసించారు. ఇలాగే తప్పించుకొని తిరిగి భారత్కి వచ్చేసాను. వచ్చేసారా? వచ్చేసావు కానీ హాయ్ గైస్, సారీ ఫర్ ద డిలే. నేను వచ్చేదాన్ని పిడుగు పడింది. ఆ సౌండ్ మాకు ఇక్కడికి వినిపించింది. అంటే పిడుగు నాకు, సౌండ్ మీకు అన్నమాట. ఇంతకీ మీకు మిస్టీ దొరికిందా? మిస్టర్ పానీగ్రా. ఎస్, పానీగ్రా. అంటే గుడ్ నేమ్. యాక్చువల్గా నేను వెళ్ళింది విస్కీ కోసం కాదు, మరి సీక్రెట్. నా భార్యకు సంబంధించిన రహస్యం ఒకటి కొత్తగా తెలుసు. అదేంటో చెప్పనా? ఐస్ క్రీమ్. దీనికి నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని, అందులో వర్షం పడుతుంది. నాకు తెలుసు. ఐస్ క్రీమ్ కోసం అని చెప్తే ఈ వర్షంలో నన్ను వెళ్ళనివ్వదు. అందుకే విస్కీ కోసం అని చిన్న అబద్ధం చెప్పాను. వారి జంక్షన్లందు వైవాహికములందు ప్రాణనిమిత్తం మనభంగమందు చకిత గోపులాగా జన్మరక్షణమందు ఓంకవచ్చులను పొందడనివా అన్న పోతన మధ్యలో భాగవతంలో. అంటే ఏంటి అర్థం? ఆడవాళ్ళ విషయంలో, వివాహాల విషయంలో, ప్రాణం ధనం పనుల విషయంలో అబద్ధాలు ఆడటం తప్పు కాదు అని పెద్దలు అన్నారు. మనం ఫాలో అవుతున్నాం. కమాన్. హలో, ఏంటి వీడు టాకింగ్ పవర్ ఎక్కువైంది అనుకుంటున్నారా? షాప్ దగ్గర రౌండ్ చేశారు. నీకు చూచాలా చూడకాలా? మంచి నీళ్ళు చాలా. ఓకే.
చెప్పండి, మీకు మా ఇల్లు నచ్చిందా? చాలా. మా ఆతిథ్యం ఇంకా బాగా నచ్చుతుంది. జనరల్గా ఈ అతిథుల్ని గౌరవించడం అది నాకు పెద్దగా తెలియదు. నా భార్య శ్రీముఖి సూపర్, ఇంటికి వచ్చిన వాళ్ళు మెచ్చుకోకుండా ఉండదు. దేవుడికి ఇచ్చిన భావన. కానీ మీరు చాలా ఫాస్ట్ అవుతున్నారు. మనసు కరిగి మాటలుగా ప్రవహించాలంటే ఆ మాత్రం మంట పెట్టాలి పాణిగ్రాహి గారు. కానీ ఏదో చెప్పబోతారా? లైఫ్లో కూడా అంతే, ఒక్క అడుగు దూరంలో ఆగిపోవాల్సి ఉంటుంది. అంటే నా భార్య అంటే నాకు ప్రాణం ఉంది, తనకు కూడా అంతే ప్రేమ లేదంటే. కానీ మధ్యలో వాడు అడ్డం పడిపోతున్నాడు. ఎవరండి వాడు? వాడే నా శ్రీముఖి మొదటి మొగుడు పార్దు. దమ్ముంటే రారా, శ్రీముఖి మీదో నాదో నేర్చుకుందా. భక్తి వేసుకోవాలి. శివుడి గారు, శివుడి గారు. ఇది మామూలే, కొంచెం సాయిపోతే లోపు పడదా. శివుడు, ఇది తప్పు. నీ బుద్ధి చూస్తే తాళి కట్టడం వల్ల భార్య అయ్యానేమో కానీ నా మనసు మాత్రం అతను ఎంతగా అంగీకరించడం లేదు. అలా తీసి పారే. నువ్వు అవునన్నా కాదన్నా ఇప్పుడు అతని భర్త. నీకు నమస్కారం. నాకు కూడా ఇదే గోల. నువ్వైనా కనీసం నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. ఈ కాస్త పరిచయంలోనే నాకు అర్థమైంది. నీ భర్త నేను తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, నీ ప్రేమ పొందలేకపోతున్నానని బాధపడుతున్నాడు. ఓహో, రెండు పెళ్లి కలిసి కాగాని అతనంత క్లోజ్ ఫ్రెండ్కి పోయాడా నీకు? అంతకు మాట్లాడుతున్నావు? నెమ్మదిగా మాట్లాడు, అసలు లేస్తాడు. నీ ఇల్లు సౌండ్ ప్రూఫ్, ఏం వినిపించదు. ఒకవేళ వినిపించినా ఐ డోంట్ కేర్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అదాను అప్పుడే సెట్ చేయి. విస్కీ కొంచెం ముద్దలో పోతు. నీ గుర్తున్నా ఇలా వర్షం పడుతుంది, బాల్కనీలో కూర్చొని విస్కీ సిప్ చేసుకున్నావు, ఐస్ క్రీమ్ తింటూనే ఎన్ని జోకులు, ఎన్ని కబుర్లు, ఎన్ని నవ్వులు, ఎంత రొమాంటిక్గా గడిపేవాళ్ళమో కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకు? అదేంటి, నేను నీకు దగ్గర అవుతుంటే నువ్వు దూరంగా జరుగుతున్నావు? నువ్వు దగ్గర కావాల్సింది నాకు కాదు. ఇంపాసిబుల్. సంపేస్తా నిన్ను. నువ్వు గుర్తుగా రోజైతే తాగడం, నిద్రలో లేచి ఇలా బాగడం. నేను తనకి దగ్గర కాలేకపోవడానికి కారణం నా మొదటి భర్త అని తన ఏడుపు. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అతను అంతలా బాధపడతాడు. ఆలోచించు. నాకు అనవసరం. నాకు మాత్రం అతని మీద 1% కూడా ప్రేమ లేదు. అతను ప్రేమ కావాలి అంటున్నాడు, నువ్వు వద్దంటున్నావు. నిజమా?
సమస్యను ఎలా పరిష్కరించాలి? ఓ పని చేస్తే మీరేమొచ్చారు? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని మీరు అంటున్నప్పుడు ఒకసారి కొంచెం ముందే వచ్చుంటే సమస్య ఏంటో నాకు కూడా తెలిసింది. ఎక్కడికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. కమా టెల్ మీ వాట్ ఈస్ యువర్ సమస్య? వేర్ ఇస్ మై బస్? ఐస్ క్రీమ్ తింటున్నావా? మీ పేరేంటి మర్చిపోయాను? పాడుతున్నా. పానికాయ. ఎస్, పానిగ్రాహి. అలవాటు ఏం లేదు కదా, మర్చిపోయాను. ఇంకా మర్చిపోను. మిస్టర్ పానిగ్రాహి, మీ సమస్యకు పరిష్కారం దొరికితే నాకు సమస్య టూ పర్సనల్. జనరల్గా ఇంత కొద్ది పరిచయంలో ఎవరికి చెప్పుకోరు, కానీ మిమ్మల్ని చూస్తుంటే బాగా కావాల్సిన వాళ్ళ ఓ బ్రదర్ లాగా అనిపిస్తున్నారు. సరే చెప్పండి మీ సమస్య ఏంటి? ముందు మీ సమస్యకు పరిష్కారం దొరికిందండి. నాదే ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా సమస్య సాల్వ్ అయిపోతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పాను కదా, టూ పర్సనల్ అని. శ్రీ నా భార్య చాలా మంచిది. చాలా అంటే అలా ఇలా కాదు, చాలా 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 మంచిది. అంటే అది ప్లీజ్ రిలాక్స్ అవుతాం. ఇప్పుడు తను మంచిది లేదు మొహం నేను కూడా మంచిది. ఇకపోతే వాడు వాడు కూడా మంచిది. కానీ మధ్యలో సమస్య చూపించుందిరా బాబు, సమస్య చూపించింది. సమస్య ఏంటో మీకు అర్థమైందా? అవ్వదు. ఎందుకంటే వాడు థర్డ్ పర్సన్. మీకు తెలియదు. జీవుకి చెప్పేవాడా ఇప్పుడు నాకు అంతా నన్ను అడిగే చెప్పావా? కదా? ఈలోపు ఇంకో ఇప్పుడు తింటే బెట్ట వస్తుంది. మీరు మాట్లాడుకుంటుండండి, నేను వెళ్ళి భోజనం ఏర్పాటు చేస్తాను. ఇదే ఐస్ క్రీమ్ వాడిని ఆ పాటలను తెలుసుకొని తింటే మాత్రం ఈ జీవితానికి తిన్నంత చాలు అన్నంత రేంజ్లో ఎంజాయ్ చేస్తూ తింటారు. అదే నేను తినమంటే వెంకటైపోయింది అంటూ చూసారా? అవి అన్నిలో సెకండ్ మీకు అర్థమైందా? వెంకటైపోయింది ఐస్ క్రీమ్ కాదు, నేను. అయినా తను చాలా మంచిది. ఐ స్టిల్ లవ్ హర్. అందుకే మాట్లాడాను కదా, శ్రీముఖి మొదట తను ప్రేమించిన వ్యక్తి, అతని పేరు పార్థు. పార్థుతో పెళ్ళాడు. కానీ సరిగ్గా పెళ్ళైన సంవత్సరానికి అతను విమాన ప్రమాదంలో చచ్చిపోయాడు. తన కోమలో వెళ్ళిపోయింది. వింటున్నారా? కానీ వింటున్నాను. కుమ్మలోకి వెళ్ళారు. ఎవరైనా నేననుకున్నారా? అది శ్రీముఖి. ఫాలో అవుతుంది. చెప్పండి. కోమలో చచ్చిపోయాక తను భర్త మర్చిపోలేక తల్లడిల్లిపోయింది. పిచ్చిలైపోతుందేమో కాబట్టి అన్నాడు. అదిగో అప్పుడు చూశాను శ్రీముఖిని.
చూడగానే ప్రేమించాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వెంటనే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి తను పెళ్లి చేసుకుంటాను అని అడిగాను. తను ప్రథమంగా చెప్పారు, అయినా సరే తానే పెళ్లి చేసుకుంటానని పట్టుకుంటారు. అంతటా శ్రీమతి సస్యగా ఒప్పుకొని ఉంది. ఎలాగైతే చివరికి ఒప్పుకోలేదు. అంటే ఇప్పుడు సమస్య ఏంటి? తను ఎంత ప్రయత్నించినా తన భర్తలు మర్చిపోలేకపోతుంది. నా భర్తగా తన మనసులో అంగీకరించడం లేదు. అని చెప్పారా ఆవిడ? ఇలాంటివి ప్రత్యేకంగా చెప్పాలా? తన ప్రతి మాటలో ప్రతి చూపులో తెలుస్తాయి. ఎప్పటికైనా తన మనసు మారకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. మీరు చాలా ఎక్కువగా లాగేస్తున్నారు. ఎస్, నన్ను బ్రతికిస్తుంది. మీకు మీరైతే తనకు చెప్పి చూడండి. అపరిచితుల మాట వింటుందా? అనకండి. రాయేద్దాం కాదంటే గాయమయ్యేది నాకేగా. గుడ్ నైట్ మిస్టర్ పనిగారి. గుడ్ నైట్. అతను తాగడం వల్ల నువ్వు దగ్గర కాదా? నీకు దగ్గర కాకపోవడం వల్ల అతనికి తాగుడు ఎక్కడ? ఏమో నాకు అనవసరం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకు ముందు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది, కానీ వెంటనే అమ్మ నన్ను గుర్తొచ్చేవారు. వాళ్ళ కోసమే నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు ఆత్మహత్య అనే ఆలోచన అర్థరహితం అనిపించేది. ఇంకా ఎలా జీవించడంలో బ్రతికేయడమే అని డిసైడ్ విషయంలో చనిపోయే వరకు నన్ను మళ్ళీ తిరిగి వచ్చావు. వస్తామని అసలు ఊహించలేదు తెలుసా? ఇప్పుడు ఫీలింగ్స్ ఏంటి? ఏం అర్థం కావట్లేదు. ఇంకా కన్ఫ్యూజన్లో పడిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ భర్తని ప్రేమించింది. అవును ఎట్టి పరిస్థితులలో నన్ను మర్చిపోలేదు. అవును, ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? మన ఇద్దరం లేచిపోదాం. జోక్ బాగుంది, కానీ కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే మనం లేచిపోతే ప్రాణం కన్నా పరిగణితంగా భావించే మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు కాదు, ఇంకా పెళ్ళిళ్ళు కానీ నా చెల్లెళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. నా ఒక్కదాని సంతోషం కోసం అందరినీ చంపుకోలేదు. పోనీ ఒక్కరిని మాత్రం చంపేస్తే ఓకేనా? ఒక్కరిని మాత్రం చంపేస్తాను. ఎవరిని? నీ భర్తని. నా కళ్ళు చూసి ఉరుకుతున్నాయి. No, no. భర్త అంటే ప్రేమ లేదన్నా? హత్యలంటే భయం లేదని చెప్పలేదు. హత్య అంటే అది నాకు పెద్ద విషయం అనుకుని భయపడుతున్నట్టున్నా. యుద్ధంలో నేను చాలా మందిని చంపాను. వినడం నీకు, చావడం నీ ముగుడికి కొట్టేమో కానీ చంపడం నాకు కొట్టేనే కాదు. Stop. వినలేడు. ఆపేయ్. ప్రశాంతంగా ఆలోచించు. నీ భర్త చనిపోతే అది దాన్ని దురదృష్టం అంటారు. కొన్నాళ్ళు పోయాక నేను డ్రమాటిక్గా ఎక్కిస్తాను. విమాన ప్రమాదం నుండి ఇలా బయటపడ్డానో చెప్తాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను. దురదృష్టం అన్నవాళ్ళే అంతా నీ అదృష్టం అంటారు. సంతోషంగా నేను నాకు అప్ప చెప్తాను. అయినా సరే మన సంతోషం కోసం ఒక ప్రాణం తీయడం అంటే నో నో. నీకేం ఆలోచించదు. ఇష్టం లేకపోతే నువ్వు చెప్పదు, ఇష్టమైనా ఎస్ చెప్పదు. నువ్వు మౌనంగా ఉంటే చాలు. నేను ప్రొసీడ్ అయిపోతాను. ఈ యొక్క హత్యతో ఇటు నీకు అటు నీ భర్త విముక్తి. అంటే అంటే మనం చెప్పబోతుంది ఒక మంచిది కాదు, ఒక సమస్యని అనుకో. నువ్వు
ఇంకేం మాట్లాడదు. ఇదే నీ పుట్టకు చివరిగా శాంతంగా నిద్రపోని శాశ్వత నిద్రలోకి రేపు నేను పంపిస్తాను.